అఖండ 2 సినిమా థియేటర్లలో తన లాంగ్ రన్ను దాదాపుగా పూర్తి చేసుకుంది అని చెప్పుకోవచ్చు. విడుదలై ఇప్పటికే 32 రోజులు పూర్తయిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో చాలా లిమిటెడ్ షోలకే పరిమితమైంది. చాలా ప్రాంతాల్లో స్క్రీన్లు పూర్తిగా ఇతర కొత్త సినిమాలకు షిఫ్ట్ అయ్యాయి. ముఖ్యంగా రాజాసాబ్ లాంటి భారీ సినిమాలు థియేటర్లలోకి రావడంతో అఖండ 2కి స్క్రీన్ కౌంట్ బాగా తగ్గిపోయింది. ఇప్పుడున్న కొన్ని హైమాక్స్ థియేటర్లు, గ్రామీణ ప్రాంతాల్లోని సింగిల్ స్క్రీన్లలో మాత్రమే అఖండ 2 నడుస్తోంది. ఇక ఈ సినిమాకు ఇంకో పెద్ద షిఫ్ట్ ఏంటంటే జనవరి 9 నుంచి అఖండ 2 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. అంటే థియేటర్ ఆడియన్స్తో పాటు ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసే అవకాశం వచ్చింది. చాలామంది ఇప్పటికే థియేటర్లో చూసేశాం అన్నా, ఇంకొంతమంది ఇప్పటివరకు మిస్ అయ్యాం, ఓటీటీలో చూసేద్దాం అనే మైండ్ సెట్తో ఈ సినిమాను చూస్తున్నారు. దీనివల్ల థియేటర్లలో ఫుట్ ఫాల్స్ మరింత తగ్గాయి. మొదటి రోజు భారీ అంచనాలతో విడుదలైన అఖండ 2 బాలయ్య కెరీర్లోనే ఒక పెద్ద ఓపెనింగ్ను అందుకుంది. మొదటి రోజున దాదాపుగా 55 నుండి 60 కోట్ల గ్రాస్ రేంజ్లో వసూళ్లు రాబట్టి ట్రేడ్ని ఆశ్చర్యపరిచింది. అయితే ఆ తర్వాత రోజు నుంచే కలెక్షన్లలో స్పష్టమైన డ్రాప్ కనిపించింది. రెండో రోజు 18 నుండి 20 కోట్ల రేంజ్లోనే నిలిచింది. మూడో రోజు వీకెండ్ కావడంతో మళ్లీ పుంజుకొని 32 నుంచి 35 కోట్ల వరకు రాబట్టింది. ఫస్ట్ వీక్ మొత్తంగా చూస్తే అఖండ 2 సుమారు 150 కోట్ల గ్రాస్ మార్క్ను దాటేసింది. అక్కడి వరకు సినిమా రన్ చాలా బాగానే సాగింది. కానీ రెండో వారం మొదలైన తర్వాత నుంచి సినిమా గ్రాఫ్ క్రమంగా దిగజారడం మొదలైంది. వర్కింగ్ డేస్లో కలెక్షన్లు బాగా పడిపోయాయి. వీకెండ్లో కొంచెం ఊపొచ్చినా ఫస్ట్ వీక్ లాంటి జోరు మాత్రం కనిపించలేదు. రెండో వారం మొత్తం కలెక్షన్లు సుమారు 30 నుంచి 35 కోట్ల మధ్యలోనే నిలిచాయి. మూడో వారం వచ్చేసరికి కొత్త సినిమాల ఎంట్రీ, పబ్లిక్ టాక్, అలాగే రిపీట్ వాల్యూ తగ్గిపోవడం వల్ల అఖండ 2కి మరింత దెబ్బ తగిలింది. మూడో వారం మొత్తం కేవలం 10 నుండి 12 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టగలిగింది. నాలుగో వారం వచ్చేసరికి థియేటర్లలో అఖండ 2 పేరు మాత్రమే మిగిలింది అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. రోజువారీ కలెక్షన్లు లక్షల రేంజ్లోకి పడిపోయాయి. ఇప్పుడు 32వ రోజుకి వచ్చేసరికి అఖండ 2 థియేట్రికల్ కలెక్షన్స్ చాలా పరిమితంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే రోజుకు 5 నుండి 10 లక్షల గ్రాస్ కూడా రాబట్టడం కష్టంగా మారింది. కొన్ని సెంటర్లలో ఒక్కో షోకు కూడా ప్రేక్షకులు లేకపోవడంతో షోలు క్యాన్సిల్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. రాజాసాబ్ లాంటి పాన్ ఇండియా సినిమా విడుదల కావడం వల్ల చాలా థియేటర్లు పూర్తిగా అఖండ 2ని తొలగించేశాయి. 32వ రోజు కలెక్షన్స్ అంచనా వేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 కేవలం 8 నుండి 12 లక్షల గ్రాస్ మాత్రమే రాబట్టే అవకాశం ఉంది. ఇందులో ఇండియా షేర్ సుమారు 4 నుండి 6 లక్షల మధ్యలోనే ఉండే అవకాశం ఉంది. ఓవర్సీస్లో అయితే పేరు మాత్రమే నడుస్తోంది. అక్కడ రోజుకు కొన్ని వేల డాలర్లకే పరిమితమవుతోంది. ఇప్పటి వరకు అఖండ 2 సినిమా మొత్తం థియేట్రికల్ రన్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 123 నుండి 125 గ్రాస్ రేంజ్లోనే నిలిచింది. ఇండియా నెట్ దాదాపుగా 94 నుండి 96 కోట్ల మధ్యలో ఉంది. ఈ లెక్కలు చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ను పూర్తిగా అందుకోలేకపోయింది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పలేదు. అయితే బాలయ్య మార్కెట్ దృష్ట్యా ఈ స్థాయి కలెక్షన్స్ కూడా చిన్న విషయం కాదు అని చెప్పాలి. ఇప్పుడు అసలు టర్నింగ్ పాయింట్ ఏంటంటే జనవరి 9 నుంచి అఖండ 2 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు ప్రారంభమవడం. ఇది సినిమాకు ఒక కొత్త లైఫ్ ఇచ్చింది. థియేటర్లో మిస్ అయిన ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్, ఓటీటీ ప్రేమికులు ఇప్పుడు ఇంట్లో కూర్చునే ఈ సినిమాను చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మళ్లీ అఖండ 2 గురించిన చర్చ మొదలైంది. బాలయ్య ఎనర్జీ, అఖండ స్వాగ్, బోయపాటి మార్క్ మాస్ అంటూ క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. ఓటీటీలోకి రావడంతో అఖండ 2కి డిజిటల్ రెవెన్యూ భారీగా వచ్చింది. నెట్ఫ్లిక్స్ ద్వారా వచ్చిన డీల్ వల్ల నిర్మాతలు ఒక సేఫ్ జోన్లోకి వెళ్లారని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. థియేట్రికల్గా పూర్తిగా సూపర్ హిట్ కాకపోయినా ఓటీటీ, శాటిలైట్ రైట్స్, డిజిటల్ డీల్స్ కలిపి చూసుకుంటే సినిమా ఓవరాల్గా నష్టాల నుంచి బయటపడే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇప్పుడు చూస్తే అఖండ 2 థియేటర్లలో తన చివరి శ్వాసలు తీసుకుంటోంది. మరో వారం రోజుల్లో పూర్తిగా థియేటర్ల నుంచి దిగిపోవడం ఖాయం. ఇక ఆ తర్వాత ఈ సినిమా ప్రయాణం మొత్తం ఓటీటీ మీదే ఆధారపడి ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో ఎంత ట్రెండ్ అవుతుంది, ఎంతమంది చూస్తారు అన్న దానిపై ఈ సినిమా సెకండ్ ఫేజ్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. బాలయ్య అభిమానులకు మాత్రం అఖండ 2 ఎప్పటికీ ఒక స్పెషల్ మూవీగానే మిగిలిపోతుంది. థియేటర్లో వచ్చిన మాస్ మూమెంట్స్, డైలాగ్స్, అఖండ స్వాగ్ అన్నీ కలిసి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. థియేటర్లలో ఆ రేంజ్ రీచ్ రాకపోయినా ఓటీటీలో ఈ సినిమా ఇంకా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. మొత్తం మీద 32వ రోజుకి వచ్చేసరికి అఖండ 2 థియేట్రికల్ కలెక్షన్స్ దాదాపుగా ముగింపు దశకు చేరుకున్నాయి. రోజుకు కొన్ని లక్షలకే పరిమితమైన ఈ సినిమా ఇప్పుడు తన అసలైన ప్రయాణాన్ని ఓటీటీ వేదికపై ప్రారంభించింది. థియేటర్లో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేస్తారు. అఖండ 2 రెండో ఇన్నింగ్స్ ఇప్పుడు ఓటీటీలో మొదలైంది అని చెప్పుకోవచ్చు.